శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి సంబంధించి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జరిపిన ఈ యొక్క సర్వే వివరాలను మనం చూద్దాం. చూస్తే శ్రీకాకుళం లోక్సభ స్థానంలో ఎవరు గెలవబోతారు, అదేవిధంగా శాసనసభ నియోజకవర్గాలు అక్కడ ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పాతపట్నం, ఆముదాల వలస, శ్రీకాకుళం అండ్ నరసన్నపేట వీటికి సంబంధించి మనం చూసినట్లయితే శ్రీకాకుళం జనసేన టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీకాకుళం నుంచి టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇచ్చాపురం కూడా టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది అని చెప్తున్నారు. టెక్కలి కూడా టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది. దాంతోపాటు పలాస మాత్రం ఇక్కడ పలాస మాత్రం వైఎస్ఆర్ సిపి ఇక్కడి నుంచి గెలవబోతుంది అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు పాతపట్నం ఏదైతే ఉందో పాతపట్నం కూడా టీడీపీఏ గెలవబోతుంది. దాంతోపాటుగా ఆముదాల వలస కూడా టీడీపీ గెలవబోతుంది. దాని తర్వాత శ్రీకాకుళం కూడా టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది. శ్రీకాకుళం నియోజకవర్గంలోనే మరొక అసెంబ్లీ స్థానం నరసన్నపేటలో మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 29 వరకు వాళ్ళు చేసిన సర్వే వివరాలు. శ్రీకాకుళం లోక్సభ టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది. మిగతా 7 స్థానాలు ఏదైతే ఉన్నాయో అసెంబ్లీ స్థానాలు, దీంట్లో 1, 2, 3, 4, 5 మొత్తం శ్రీకాకుళంలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలలో 5 టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది. పలాస ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు నరసన్నపేటలో మాత్రం హోరాహోరీ తప్పదు అన్నట్లు చెప్తున్నారు. దాంట్లో ఓట్ షేర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీకి 54% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు వైఎస్ఆర్ సిపి మనం చూసినట్లయితే 42% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి 2% ఓట్ షేర్, బీజేపీకి 1% ఓట్ షేర్, అదేవిధంగా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. టోటల్గా చూసినట్టయితే శ్రీకాకుళానికి సంబంధించి ఫిబ్రవరి 15 నుంచి 29 వరకు చేసిన సర్వే వివరాలు ఇలా ఉన్నాయి.